హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్లాగ్స్ బై లవ్లీ బర్డ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది న్యూ ఇయర్ వచ్చేసి మేము కొత్త అంబిషన్స్తో కొత్త గోల్స్తో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళటం కోసం ఒక షార్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం స్టార్ట్ చేయడానికి. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మళ్ళీ బ్లాగ్స్ అయితే నేను చేస్తున్నాను. దాని ఒక ట్రిప్ అయితే షార్ట్ ప్లాన్ చేసుకుని వెళ్తాను. అందుకని చెప్పి ప్యాకింగ్ అంతా కూడా. సో ఒక చిన్న బేబీతో మనం ప్యాక్ చేయాలంటే ఎన్నో థాట్స్ ఉంటాయి. ఎట్లా ప్యాక్ చేయాలి, ఏమేమి క్యారీ చేయాలి అనేది. సో వాళ్ళందరికీ ఏదైనా ఆ థాట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అని చెప్పి ఈరోజు నేను ఎట్లా ప్యాక్ చేసుకుంటున్నా మా బేబీ ఐరాతో వెళ్తున్నప్పుడు అని మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ మనం వెళ్లే ముందు మన బేబీ కండిషన్ అయినా, మన హెల్త్ కండిషన్స్ అయినా, మన నెసెసిటీస్ ఏమి ఉన్నా కూడా ఒక నోట్ చేసుకోండి. నేను కూడా బిఫోర్ గోయింగ్ షార్ట్ ట్రిప్ కన్నాను కదా, నేను ముందుగానే 2-3 days ముందు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అప్పటికప్పుడు వెళ్దామని చెప్పి. సో మాకు రూమ్స్ అవి కూడా టెంపుల్ కి దగ్గరలో అయితే మాకు అవైలబుల్ దొరకలేదు. సో మేము సడన్ గా అనుకోవడం వల్ల మేము ఒక సదన్ అయితే బుక్ చేసుకున్నాం. ఒక 2 rooms మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. సో 1 room బుక్ చేసుకున్నాం. నేను ఇంకా ప్యాక్ చేసుకోవాలి, ఎట్లా తీసుకెళ్లాలని చెప్పి బేబీతో వెళ్తున్నప్పుడు చేస్తున్నా. సో వెళ్లే ముందు ఒక 2 days ముందే చేసిన. ఎప్పుడైతే అనుకున్నా అప్పటి నుంచి మేము ఏమేం కావాలో మొత్తం ఒక నోట్ బుక్ పెట్టుకొని ఇట్లా నేను నోట్ చేసుకుంటూ వస్తాను. మెడిసిన్స్ అయినా కానీ, మనకు ట్రెడిషనల్ వేర్ డ్రెస్ మెయిన్లీ అంటే మనం ఎక్కడ తిరుపతి వెళ్ళని, శ్రీశైలం వెళ్ళని ఫస్ట్ చాలా మంది మర్చిపోయేది మన ట్రెడిషనల్ వేర్ కుర్తా పైజమా. ఆర్ మోస్ట్లీ జెంట్స్ దగ్గరికి వచ్చేసి కుర్తా పైజమా మిస్ అవుతారు. సో కొన్ని మెడిసిన్స్ మిస్ అవుతారు, కొన్నిటిగా ఏదో ఒకటి అయితే మిస్ అవుతాం ఎంత అని చెప్పి. సో నేను ముందుగానే రాసి పెట్టేసుకున్నాను. ప్యాకింగ్ చేసుకునేప్పుడు ఏం ప్యాక్ చేసుకోవాలి. ఇంకొక చార్జర్స్, చాలా మంది అక్కడి నుంచి వచ్చేప్పుడన్నా చార్జర్ అన్నా మిస్ అవుతాయి, ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడన్నా చార్జర్స్ మిస్ అవుతాయి. నా ఎక్స్పీరియన్స్ తో నేను రాసి పెట్టుకున్నా, అట్లా అని చెప్పి మీకు యూజ్ అవుతాయి అని చెప్తున్నాను. ఇది నోట్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేసుకుని అయితే మీరు వెళ్ళొచ్చు. సో దాంతో పాటు మనకి ఆధార్ కార్డ్స్ అని, రూమ్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ట్రైన్ లెవెల్ ట్రైన్ టికెట్స్ అవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు మనం ఫైనల్ గా చెక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అండ్ దెన్ ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, సో మేము బేబీతో వెళ్తున్నాం. కొంచెం జనవరి మంత్ కాబట్టి చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ. సో వింటర్ సీజన్ కాబట్టి నేను ఫస్ట్ హాట్ వాటర్ అనేది మనకు ప్రయారిటీ ఇవ్వాలి, మనకైనా పిల్లలకైనా అని చెప్పి. సో నేను మాకు షార్ట్ టైం ఉంది కాబట్టి మా ఇంట్లోని కెటిల్ అయితే నేను యూస్ చేసుకుంటున్నా. సో నేను ప్రెస్టేజ్ కంపెనీ ఆల్రెడీ యూస్ చేస్తున్నా, క్వాలిటీ అయితే బాగుంది ప్రెస్టేజ్ కంపెనీది. సో ఎక్స్టెన్షన్ దీనికి ఇట్లా పెట్టేసుకొని ప్లగ్ చేసుకుంటే ఈజీగా మనకు ఆల్మోస్ట్ 2 liters ఆఫ్ వాటర్, 2 to 3 liters వరకు వాటర్ అయితే మనకు బాయిల్ అవుతాయి. ఎనీ టైం అక్కడ హాట్ వాటర్ వర్క్ అవ్వకపోయినా కూడా ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ ప్రయారిటీ నేను దీనికి ఇచ్చాను. దీంతో పాటు మనం పెట్టుకున్న తర్వాత ఫ్లాస్క్ గా ఉంటాయి కదా మనకి, మేము బై కార్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది. సో మాకు ఇది అంటే పెద్ద బాటిల్ ఒకటి, స్మాల్ బాటిల్ ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట, హాట్ వాటర్ కోల్డ్ అవ్వకుండా ఉండటానికి. సో బేబీస్ కి మనం అక్కడికి వెళ్ళినాక సైట్ సీయింగ్ వెళ్తాం కదా, అక్కడ పోసుకొని స్మాల్ బ్యాగ్ లో క్యారీ చేసుకోవడానికి ఒక స్మాల్ బాటిల్ పెట్టుకుంటున్నా. సో కొన్ని ఈ బ్యాగ్ ఒకటి, మేము ఈ బ్యాగ్ ఒకటి అయితే ఈజీ టు క్యారీ. కొన్ని డైపర్స్ ఉంటాయి కదా, డైపర్స్ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ అన్నట్టు పెట్టుకుంటున్నాము. సో ట్రెడిషనల్ వేర్ వచ్చేసి ఫస్ట్ చెప్పా కదా, బేబీ సహకరిస్తే వేద్దామని చెప్పి పొట్లంగా అయితే బేబీ పెడుతున్నా. సెకండ్ భోగి పళ్ళ రోజు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు వేద్దామని ఎంతో కోరికగా పెడుతున్నా, చూడాలి వేసుకుంటుందో లేదో అని చెప్పి. సో దాని తర్వాత ఏంటంటే ఇంకొకటి ఇది చెప్పడం మర్చిపోయాను నేను మీకు. సో రూమ్ హీటర్ అన్నమాట. అక్కడ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కోల్డ్ ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పి రూమ్ హీటర్ కూడా నేను ప్రయారిటీ సేఫ్ సైడ్ గా అయితే నేను తీసుకెళ్తున్నాను. అండ్ దీనికి మీకు ఎక్స్టెన్షన్ కార్డ్ కనుక మీకు చిన్న సైజు ఉంటే మాత్రం తీసుకెళ్లొచ్చు. సో నేను ఇది నా దగ్గర పెద్ద సైజు ఉండేసరికి నేను ఇది తీసుకెళ్తున్నాను. ఇది సెకండ్ ప్రయారిటీ అన్నమాట. అండ్ సో మెడిసిన్స్ అని చెప్పాను కదా, సో మెడిసిన్స్ వచ్చేసి ఇందులో లైక్ బేబీస్ కి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చేసి కోల్డ్ అండ్ కాఫ్ కి మెడిసిన్ తీసుకోవాలి. అండ్ ఫీవర్ కి 3 మోషన్స్, వామిటింగ్స్, ఈ 4 అయితే డెఫినెట్ గా పెట్టుకోండి. వచ్చినా రాకపోయినా అన్నట్టు అక్కడికి ఎక్కడికైనా కష్టమైనప్పుడు మనకి సఫర్ అవ్వకుండా ఉంటాము. అండ్ మనకి కూడా హెడేక్, వామిటింగ్స్ కి, మోషన్స్ కి అయినా సో ఎసెట్రా మీ ప్రయారిటీ వైజ్ గా ఏజ్ ప్రకారంగా మీరు పెట్టేసుకోండి. సో నేను ఏదైతే స్మాల్ పౌచెస్ ఉంటే ఇది అమెజాన్ లో తీసుకున్నాను. ఈ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే ఈ స్మాల్ బ్యాగ్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్ చేసి పెట్టాను. దీంట్లో మన మేకప్
కిట్. మనం ఏమైతే పౌడర్, లిప్స్టిక్స్ సంథింగ్ ఎల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టుకోవడానికి అనమాట. సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. సో మా ట్రిప్ వచ్చేసి 2 days అనమాట. సో ఇంకా కుదిరితే బాగుంటే ఇంకో 1 day స్టే అక్కడే చేసి ఇంకా సైట్ సీయింగ్ ఇంకా చూడాల్సి ఉంటే చూస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా రూమ్ ఎలా మా సదన్ ఎలా ఉంటుంది, మేము తీసుకునే రూమ్ ఒక ఫెసిలిటీ, అక్కడ లంచ్, ఒక హోటల్స్ ఎలా ఉంటాయి మీకు డెఫినెట్ గా వీడియో కూడా చేసి ఇంకొక పెడతాను. సో ట్రెడిషనల్ వేర్ కింద కుర్తా పైజామా అయితే నేను సెట్ చేసి పెడుతున్నాను. అండ్ 1 more, నేను శారీ అయితే తీసుకోవట్లా, ఎందుకంటే కన్వీనియంట్ గా ఉండదు కాబట్టి. సో ట్రెడిషనల్ వేర్ డ్రెస్ అండ్ విత్ దుప్పటా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను పోస్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫాలో అవ్వండి. అండ్ ఐరా కోసం మనకి 2 days కాబట్టి 2 days కి తగ్గట్టుగా 2-3 pairs, మోస్ట్లీ 2 pairs పెట్టుకున్నా 1 pair అడిషనల్ గా పెట్టుకుంటున్నా, సేఫ్ సైడ్ అనమాట. సో నాకు అక్కడ తడిచినా చేసినా అని చెప్పి ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాను. సో అక్కడ ఉన్న సైట్ సీయింగ్, పాలధార, పంచదార, సో ఎసెట్రా అవన్నీ ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, అవన్నీ చూడాలని ఎంతో ఉంది. చూడాలి బయట ఎట్లా ఉంటుందో, అన్ని చూడగలనా లేదా అని చెప్పి. చూస్తే కనుక నేను మీకు వచ్చేసి అక్కడ మీకు అక్కడ వ్లాగ్ చేసి అయితే మీకు పెడతాను నేను. అండ్ ఎట్లా వెళ్ళాలి, ఎంత ఛార్జ్ అవుతుంది అనేసి. సో బేబీ లోషన్స్, బేబీ వాష్, అవి ఎక్సెట్రా అవన్నీ కూడా నేను ఇక క్యారీ చేస్తున్నాను. సో ఒక బ్లాంకెట్ అయితే నేను ఒకటి తీసుకున్నా. సో బయట కార్ అన్నా కదా, అక్కడ వెరీ కంఫర్ట్ గా ఉంటుంది, వెరీ సాఫ్ట్ ఉంటుంది. ఐరా కోసం అని చెప్పేసి నేను తీసుకున్నా, అక్కడ కప్పడానికి చల్లగా అని చెప్పి. అండ్ ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, బేబీస్ కి మనం క్యారీ చేస్తాం, బేబీస్ కోసం మనం తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి 2-3 pairs గా అడిషనల్ పేర్స్ అనేది 3 to 4 ఎక్కువే పెట్టేసుకున్నాను నేను. అండ్ నేను ఇక్కడ వచ్చేసి హుడీ కూడా తీసుకెళ్తున్నాను. యాక్చువల్ గా హుడీస్ అండ్ స్లిప్పర్స్ ఆర్డర్ పెట్టాను కొత్తవి ఐరా కోసం, అవి ఇంకా రాలేదు, ఎందుకు మరి డిలే అయిపోయినాయి పార్సల్ వచ్చేసి. సో టవల్స్, స్పూన్స్, మంకీ క్యాప్, few more kerchiefs, need to keep in the easy to get. More diapers. Actually, I forgot to say one more thing. ఇంకోటి ఏంటంటే, మనం ఫుడ్ మనం వెళ్తే ఎక్కడైనా ఎట్లయినా తినగలుగుతాం. బట్ బేబీస్ తో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మా బేబీకి వచ్చేసి 3 years 3 months కాబట్టి కొంచెం బెటర్ అనమాట. వాళ్ళ కోసం స్నాక్స్, వాట్ టైప్ ఆఫ్ స్నాక్స్ నేను క్యారీ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యి వెళ్తాం కాబట్టి, సో బేబీ కోసం నేను ఏం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకెళ్తున్నాను కూడా, అవి నేను వ్లాగ్ లోనే ఇట్లా ఎండ్ ఆఫ్ ది వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో బేబీస్ మనం క్యారీ చేసి వెళ్తున్నప్పుడు మోస్ట్లీ షూ వేయడానికి ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరికైనా సిటీ శ్రీశైలం వెళ్తున్నారు, ఎనీ అదర్ ట్రిప్స్ వెళ్తున్నారంటే విత్ బేబీస్ తో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఐరాకి గుండె చించిన తర్వాత కూడా హెయిర్ వచ్చేసి కర్లీగా వస్తుంది. సో నాకు దానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది క్యూట్గా ఉందని ఐరా కోసం ఇదైతే తీసుకున్నా. సో సింపుల్గా అయిపోతుంది. మనం ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్తున్నాం అంటే తక్కువ లగేజ్ క్యారీ చేసినట్టు ఉండాలి. బట్ మనకు కావాల్సిన అన్ని మ్యాక్సిమం పట్టే విధంగా ఉండాలి. అలాంటి పర్పస్ కోసం మనం ఎక్స్పాండబుల్ బ్యాగ్ ఎక్కువ ట్రై చేయాలి. సో షోకి వెళ్తే మనకి లగేజ్ ఎక్కువైపోతుంది. సో నేనైతే ఎక్స్పాండబుల్ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మేము ఎవ్రీ టైం మోస్ట్లీ ఇదే బ్యాగ్ యూస్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే కూడా చాలా క్వాంటిటీ పడుతుంది, అంటే ఈజీ టు హ్యాండిల్ అనమాట. సో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాను, మా హస్బెండ్ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుంటే ఈ బ్యాగ్ వచ్చేసి రూమ్స్లోనే వదిలేస్తాము. అట్లా అని చెప్పి ఇది చూసి సెలెక్ట్ చేసుకున్నాం. మీరు నెక్స్ట్ టైం కనుక ట్రావెలింగ్ చేస్తుంటే ఇట్లాంటివే ట్రై చేయండి. ఎవరికైనా ఐడియా లేకపోతే ఇది యూజ్ అవుతుంది ఐడియా. ఎవరైతే బై కార్ ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తున్నారో ఆన్ ది వే శ్రీశైలం డ్యామ్ అయితే మనకి తగులుతుంది. అది ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పుడు ఆల్మోస్ట్ 6-7 ఆ టైంకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎంతోమంది దిగి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తారు. అక్కడ అట్లా ప్లాన్ చేసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్, నైట్, ఈవినింగ్ టైం వచ్చేసరికి అంత వ్యూ మార్నింగ్ అంతా ఉన్నట్టు ఉండదు. సో ట్రెడిషనల్ వేర్ మీద మనం టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాం. వాటికి సెట్ అయ్యే విధంగా 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నా.
హ్యాండ్స్‌కి కూడా సింపుల్‌గా ఒక్కొక్క బ్యాంగిల్ చాలా బావుంటుంది. వాచ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్‌కొచ్చేసి ఎలాంటి జ్యువెలరీ పెట్టుకోకపోయినా బావుంటుంది. సింపుల్‌గా బ్లాక్ బీడ్స్ వేసేసుకొని హ్యాండ్స్‌కి సింగిల్ బ్యాంగ్ ఏసుకుంటే బావుంటుందనమాట. వన్ డే ఒక సెట్, సెకండ్ డే ఇంకో సెట్ అన్నట్టు నేను పెట్టుకున్నా. మనం ఎంత తక్కువ క్యారీ చేస్తే అంత ఎక్కువ పోగొట్టుకోకుండా ఉంటాం అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో, ఐరా కోసం వచ్చేసి స్నాక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో, సమ్ క్యాష్యూస్ కూడా నేను ప్యాక్ చేసి పెట్టేసుకున్నా. మీకోసం అని చెప్పి కొన్ని బయట ఉంటే అవి నేను వీడియో తీసుకొని పెట్టుకుంటున్నాను. ఐరా మోస్ట్లీ బయట తినదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ అన్నీ దొరుకుతాయి. సో, సేఫ్ సైడ్ కార్లో వెళ్తున్నాను కదా, అక్కడ యూజ్ అవుతుందని చెప్పి. సో, మిలెట్స్‌తో చేసిన స్నాక్స్ అని చెప్పి మిల్ మేకర్, సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఐరాకి చాలా ఇష్టం. అవి సెపరేట్ పెట్టేసుకుంటాను. సో, చాకోస్ అట్లా ఆ రిలేటెడ్‌గా అని చెప్పి నేను అట్లా ప్యాక్ చేసుకున్నా. సో, మనకి ఏందంటే కొంచెం హెల్త్ పర్పస్‌గా కూడా చూసుకోవాలి కదా, అట్లా అని చేసి పెట్టుకున్నా. సో, ఇప్పుడు స్నాక్స్ అయిపోయినాయి కదా, సో బ్రేక్‌ఫాస్ట్ కింద మనకి వెళ్ళినప్పుడు అక్కడ దొరకపోవచ్చు ఎట్లా ఉంటుందని చెప్పి నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్యాక్ చేస్తున్నా. నిన్న నైట్ వచ్చేసి పుదీనా అండ్ టమాటో చట్నీ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నా. సో, దోసలు అయితే పోసుకున్న తర్వాత మనం హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే లేదా అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టుకుంటే చాలా చాలా సాఫ్ట్ ఉంటాయి. ఇట్స్ టైమ్ టు గో అనమాట. ఇంకా స్టార్ట్ అనుకున్న టైం కూడా వచ్చేసింది. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాము. అన్నీ రెడీ చేసేసుకొని ప్యాక్ చేసుకొని ఐరా బుజ్జితల్ని లేపేసుకొని ఒళ్ళో వేసుకొని వచ్చేసి కార్లో అట్లా సెట్ చేసాము. యాక్చువల్గా వచ్చేసి కార్లో బెడ్ ఉంటుంది కదా, అది కొందాం అనుకున్నాం. అది మరి కూర్చోవడానికి నాకు కన్వీనియంట్గా ఉండదు కదా అన్నట్టు చూసాను. ఈసారి నెక్స్ట్ టైం వెళ్తే అది కూడా ట్రై చేయాలి నేను. సో, ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clock ఎగ్జాక్ట్లీ 4 o'clockకి స్టార్ట్ అయితే మేము ఆ డ్యామ్ చూడాలి అన్న థాట్తో మేము అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. వ్యూ బాగుంటుందని చెప్పి. స్టార్టింగ్‌లోనే ఇట్లా ఉంది. మిర్రర్స్ క్లోజ్ అవుతున్నాయి. సో, నేను మిర్రర్ మీద చూస్తూనే మీకు అర్థమైపోవాలి ఎలా ఉంది ఔట్ సైడ్ అని చెప్పేసి. నేను అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. ఓకే, కార్లు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.